హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు అండి. ఈరోజు చూపిద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇది గెస్ట్ హాల్ అండి. ఇది వచ్చేసి షూ ర్యాక్స్. బయట పెద్ద షూ ర్యాక్ ఉంది. మాకు సరిపోవట్లేదని చెప్పి ఇంట్లో కొత్త షూస్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్. ఇది వచ్చేసి థియేటర్ రూమ్ అండి. మేము పూజ గది చేసేసుకున్నాం. ఇది వచ్చేసి హాల్, డైనింగ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ అండి. మా పిల్లలది, ఇద్దరు మగ పిల్లలది. వాకర్ కూడా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి బట్టల కబోర్డు, మా ఇద్దరు పిల్లలి బట్టల కబోర్డు. సోఫాస్. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి. పిల్లలు ఇక్కడ పడుకుంటారు. మా అమ్మాయిది, అబ్బాయిది, ఇద్దరు అబ్బాయిలు. యాక్చువల్లీ మా అమ్మాయి రూము, ఇందులో బట్టలు పెట్టేసుకుంటాం మా అమ్మాయిది. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి బుక్స్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గోగ్రేజ్ బీరువా అండి, లాకర్. ఇంకో బెడ్రూమ్ అండి, మా అత్తయ్య మా మామయ్య వాళ్ళది. ప్రస్తుతానికి మా అమ్మాయి పడుకుంటుంది ఇందులో. ప్రజెంట్ మా అత్తయ్య మామయ్య ఊర్లో ఉన్నారు. ఇక్కడ ఒక బాల్కనీ అండి. మేము ట్రీస్ పెట్టేసుకున్నాం. గులాబీ చెట్లు, బ్రహ్మకమలం, మందారం ఇవన్నీ ఉన్నాయండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. మేము 35th ఫ్లోర్లో ఉన్నాము, అందుకే ఇంత హైట్. వ్యూ చాలా బాగుంటుంది. ఇక కిచెన్, ఇది మా కిచెన్ అండి. ఫిల్టర్, ఫ్రిడ్జ్, ఓవెన్, మ్యాంగోస్ చెట్లేయండి. ఇక్కడ వచ్చేసి గ్రైండర్, మిక్సీ, ఈ పచ్చళ్ళు, చిన్న చిన్న పొడులు అన్నీ అందులో పెట్టేసుకుంటాను. వాషింగ్ మిషన్, ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికీ వాషింగ్ ఏరియా అన్నమాట ఇది. ఈ బాల్కనీ ఒకటి.
మా కిచెన్ నచ్చిందా మీకు? ఇక్కడ ఇంకో బాల్కనీ అండి, మెయిన్ పెద్ద బాల్కనీ. ఇక్కడ కూడా కొన్ని చెట్లు పెట్టేసుకున్నాను. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సరదాగా కూర్చోడానికి. ఇక్కడ కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫోర్ బెడ్రూమ్స్, ఒక కిచెన్, పూజ గది, అంతే అండి. ఇది మా ఇల్లు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.